వెల్కమ్ బ్యాక్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పడి లేచిన కెరటంలా దూసుకెళ్తోంది. తెలంగాణకు ముమ్మాటికి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష అని, తెలంగాణకు రక్షకుడు కేసీఆర్ మాత్రమేనని, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే శ్రీరామ రక్ష అని జనం నమ్ముతూ ఉన్నారు. సో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం నిరుత్సాహానికి గురైనటువంటి బీఆర్ఎస్ క్యాడర్ మళ్ళీ బహిరంగ సభల ద్వారా, కేసీఆర్ గారి ఉపన్యాసాల ద్వారా మళ్ళీ ఉత్తేజాన్ని నింపుకొని కథన రంగంలో సై అంటూ దూకుతున్నాయి. మొన్న చేవెళ్ల బహిరంగ సభ సూపర్ సక్సెస్ తర్వాత రేపు మెదక్లో కూడా బహిరంగ సభ సూపర్ సక్సెస్ చేసి మరోసారి తెలంగాణ వాదాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడేది బీఆర్ఎస్ అనేది జనానికి మరోసారి వివరించబోతున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చిరుమిళ్ళ రాకేష్ గారు అండ్ రాజకీయ విశ్లేషకులు మొహమ్మద్ జమీలుద్దీన్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. రైట్, రాకేష్ గారు, పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో మళ్ళీ ఒక కథన ఉత్సాహం కనిపిస్తోంది. మొన్న చేవెళ్ల సభ సూపర్ సక్సెస్తో ఆ రోజు కేసీఆర్ గారి ఉపన్యాసం అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసింది. సో రేపు మళ్ళీ మెదక్ ప్రచార సభకు కూడా కేసీఆర్ గారు సిద్ధమయ్యారు. సో జోష్ అనేది ఎట్లా కొనసాగించబోతున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ జమాలుద్దీన్ గారికి, అదేవిధంగా టీనిస్ ప్రేక్షకులకు. రాజేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో అంటే ఎలక్షన్ హామీలు ఇవ్వడం కాదు, వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధితో ముందుకు పోయారు కేసీఆర్ గారు ఎప్పుడు పోయినా కానీ. ఎందుకంటే అసెంబ్లీలో నల్లా నీళ్ళు ఇయ్యంది, అంటే మిషన్ భాగీరథ ద్వారా నీళ్ళు ఇయ్యంది, నేను ఓట్లాడగా అని చెప్పి ఈ 6 ఏళ్ల కాలంలో కూడా ప్రతి ఇంటింటికి కూడా మంచినీళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే ప్రతి నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఆ విధంగా అందించడం జరిగింది. తద్వారా ఏమైంది, ఒక 3 కోట్ల పంట వచ్చింది, 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట మనకు ధాన్యాలు వచ్చినాయి. ఈరోజు పరిస్థితి ఏంది, కరెక్ట్ 4 నెలలు అవుతుంది. 100 రోజులు అన్నారు, 120 రోజులు అయింది. ఎలక్షన్లు అయ్యేసరికి 150 రోజులు. అంటే రాష్ట్రం పరిస్థితి అర్థమవుతలేదు. ఇప్పటికే హైదరాబాద్లో 3 రోజులకోసారి నల్ల నీళ్ళు వస్తున్నాయి. గతంలో రోజు వచ్చేటి. కరీంనగర్ లాంటి పట్టణంలో అంటే ఆ పైన అప్పర్ మానేరు ఉంటుంది, కింద లోవర్ మానేరు ఉంటుంది, మధ్యలో ఉన్న కరీంనగర్కు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి. దానిలో లేవు, నీళ్ళు లేవు. అంటే వీళ్ళు స్టోర్ చేయాలి, అంటే ఒక విజన్ లేదు వాళ్ళకు. ఈరోజు ఆల్రెడీ పంటలు ఎండిపోతున్నాయి. ఇంకొక మాట ఏం చెప్పారు వాళ్ళు, మొత్తం కూడా కంప్లీట్గా మేము రుణమాఫీ చేస్తామని, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, మళ్ళీ ఇంటింటికి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్కటి కళ్యాణ లక్ష్మికి వచ్చేదాంతో కళ్యాణ లక్ష్మి ఇస్తాం, దాంతో తులం బంగారం ఇస్తాం. అదేవిధంగా దళిత బంధు 12 లక్షలు ఇస్తాం, 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం. అబద్ధపు హామీలతోటి, అబద్ధ ప్రచారాలతోటి, అబద్ధాలతోటి ముందడికి పోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ముందడిపోయిన తర్వాత ఈరోజు ఒక్క హామీ కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలంతా కూడా అయ్యో ఇంత మంచి ముఖ్యమంత్రిని మనం కోల్పోయినామని ఒక దుఃఖంలో మాత్రం ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా దిశానిర్దేశం చేశారు. నిజం చెప్పాలంటే అంటే ఎక్కడికక్కడ కూడా కేసీఆర్ గారు ఏం చేశారు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా అంటే వాళ్ళందరూ మన నాయకత్వంలో పనిచేసింది కాబట్టి అందరూ గెలుస్తారన్న ఒక ఉద్దేశంతో ముందుకు తీసుకుపోవడం జరిగింది. నిజంగా కూడా అదేవిధంగా అయింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ అబద్ధపు హామీలు, ఆ అబద్ధ ప్రచారాలతోటి ప్రజలంతా కూడా మోసపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు గ్రామాల్లోకి వస్తే మేము తప్పు చేసినామని చెప్పేసి డైరెక్ట్గా అంటున్నటువంటి పరిస్థితి. కానీ ఆ తప్పిదం మళ్ళీ జరగకుండా ఉండాలంటే మన తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడాలంటే అది కృష్ణా రివర్ బోర్డులో కావచ్చు కొట్లాడాలన్నా, రేపు పొద్దుగాల కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ దాన్ని చిన్న మైనర్ రిపేర్ చేసుకోవాలన్నా, లేకపోతే మనకు రావాల్సినటువంటి పథకాలన్నీ సంపూర్ణంగా రావాలన్నా కానీ ఒక బలమైన నాయకత్వం ఉండాలా, బలమైన ఒక గొంతుక కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేస్తారు. అది కేసీఆర్ గారి రూపం. కేసీఆర్ గారు మళ్ళీ అదే ఉత్సాహంతో మనం నల్గొండ సభకు పోయినాం, అద్భుతమైన ప్రజాస్పందన. అదేవిధంగా తర్వాత మనం కరీంనగర్లో మీటింగ్ పెట్టుకున్నాం, మొన్న పొలం బాట పట్టిరు కేసీఆర్ గారు. అదేవిధంగా ఈరోజు రేపు చేవెళ్ల సభనైతే మీరు చూసిర్రు ఎంత అద్భుతంగా జరిగిందో. అదేవిధంగా రేపు మెదక్లో ఉన్నది. తప్పకుండా గతంలో ఉన్నదానికంటే ఈరోజు కేసీఆర్ గారు సిరిసిల్ల మీటింగ్లో చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో. ఎంతనే మనకు వచ్చిన ఫరక్ ఎంత అంటే 1.8%, 1.82% ఓటు ఫరక్ అయింది. ఈరోజు 1.82 కాదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 120 రోజులు చూసిన తర్వాత మనకి ఈరోజు ఇంకో 10% పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో ఉన్న ఎంపీల కంటే అత్యధిక స్థానాలు గెలుచుకున్న స్థితిలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే దీనికి శ్రీరామ రక్ష అని ఒక నమ్మకంతో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం ఎలక్షన్లకు పోవడం జరుగుతుంది. రైట్, జమీలుద్దీన్ గారు, వాళ్ళు పెట్టుకున్నటువంటి 100 రోజుల గడువు కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ 4th మంత్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి
ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు కాలేదు. ఏదో ఒక ఆర్భాటంగా స్టార్ట్ చేసినామని చెప్పడమే తప్పించి ఆ ఫలితాలు ఎక్కడ గ్రౌండ్లో అందలేదు. కాబట్టి మళ్ళీ జనం అంతా కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. ఇవాళ నిజంగా ప్రజలు ఏం రియలైజ్ అవుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, తెలంగాణ గలం అనేది ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ రూపంలో ఉండాలని జనం ఎందుకు కోరుకుంటున్నారు? రాజేష్ గారు మరియు రాకేష్ గారు ఇద్దరికి కూడా నమస్కారం. అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు కూడా ఈ సాయంత్రం సమయంలో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు 120 రోజుల పరిపాలనలో ప్రజలు కాంగ్రెస్ పరిపాలనతోని విసుగు చెంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు, కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ ఉందో ఇది 100% నిజం. ఎందుకనంటే ఎవరైతే కామన్ ప్రజలు ఉంటారో వాళ్ళు 5 సంవత్సరాలకు ఒక్కసారి ఓటు వేసేది ఆ ప్రజల బాగోగులు చూసే ప్రభుత్వం రావాలని, ఆ ప్రజలకు వారి సంక్షేమానికి పాటుపడుతూ ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కొరకు పనిచేయాలి అన్న ఏకైక కోరికతోని 5 సంవత్సరాలకు ఒక్కసారి ఓటేసి 5 సంవత్సరాలు ఈ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మమ్మల్ని కాపాడుకోవాలి, మా కన్న పిల్లల లెక్క మమ్మల్ని చూసుకోవాలి అన్న ఒక ఆలోచన ఓటర్కు ఉంటుంది. ఆ పని గత 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారు పూర్తి నిబద్ధతతోని చేశారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని చెప్పి కేసీఆర్ గారు బయటకు వచ్చారో ఆ రోజు విడతల వారీగా, దశల వారీగా ప్రజలు మెల్లమెల్లగా కేసీఆర్ గారికి పట్టం గడుతూ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల, వారి యొక్క చిత్తశుద్ధి పట్ల అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటించారు. అదేవిధంగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొచ్చారు. ఇదొక ఘట్టమైతే ఆ తర్వాత 2014లో కూడా తెలంగాణ ఓటర్లు ఈ కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి చేతుల్లో అయితేనే సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుంది, మరొకరు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారు, వీళ్ళు సరిగా పరిపాలన చేయలేరు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారికి ఓట్లేసిర్రు, గెలిపించారు. ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని కేసీఆర్ గారు నిలబెట్టిరు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ అంశంలో తీసుకున్నా నంబర్ 1 రాష్ట్రంగా నిలపడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తన కన్నపిల్లల లెక్క చూసుకుంటూ వారికి అన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఇదంతా అనుభవంలో ఉన్నది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇందులో తెలంగాణ ప్రజలు కొంత ఏమరుపాటుకు గురైనరు. బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని చిన్న తప్పులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అలవి గాని అమలుకు వీలు గాని నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం వలన ఒక 1.85 or 1.88% ఓటుతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. అయితే వచ్చిన తర్వాత వారే ఏం చెప్పారు అనంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నది. మేము 6 హామీలు ఇస్తున్నాం, అందులో 6లో 6 3 18 మళ్లీ హామీలు, దాన్ని మేము 100 రోజుల్లో అమలు చేసి చూపెడతామని చెప్పి వారు పూర్తిగా విఫలమయ్యారు. వారి యొక్క ఏ ఒక్క హామీ కూడా ఈ 18 హామీలు అనండి, 6 గ్యారంటీలు అనండి ఇందులో 100% అమలైంది లేదు. దాంతో పాటు ఇమ్మీడియట్ గా ప్రజలకు ఒక డిఫరెన్స్ ఏం కనిపించింది అనంటే, లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ పడి లేచిన కిరటంలా బలం పుంజుకుంటుంది. మొన్న చేవెళ్ల సభ సూపర్ సక్సెస్తో బీఆర్ఎస్ శ్రేణిలో మరింత జోష్ పెరిగింది. రేపు మెదక్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బహిరంగ సభ ఉండబోతోంది. సో దీంతో డెఫినెట్గా లోక్సభ ఎన్నికల్లో మంచి మెజారిటీ స్థానాల్లో విజయం సొంతం చేసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. రాకేష్ గారు, ఎన్నికల్లో సీట్లు గెలవడం కోసం పూర్తిగా ప్రభుత్వం సంక్షేమాన్ని అటకెక్కించి అన్ని రంగాల్లో పూర్తిగా సంక్షోభాన్ని తీసుకొచ్చిందనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ఎందుకు సంక్షేమం ఇప్పుడు ఎక్కడ అమలు కావట్లేదా పూర్తిగా? ఒకటండి, ప్రధానంగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో ఏదైతే నవంబర్లో ఎలక్షన్ జరిగేటప్పుడు గెలుపోవటంలో పక్కన పెడితే ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు అందించాలని కేసీఆర్ సంకల్పం. కేసీఆర్ గారు ఆ ఉద్దేశంతో రైతు బంధుకు నిధులు విడుదల చేస్తా అంటే నవంబర్ 28వ తారీఖున నిధులు విడుదలకి మొత్తం ఆర్థిక శాఖ దగ్గర ఆ నిధులను రెడీగా పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేసింది ఎలక్షన్ కమిషన్కు, ఆ నిధులు ఇవ్వద్దు అని చెప్పేసి. చెప్పగానే ఏం చేశారు,
అది ఎలక్షన్ కమిషన్ ఆ నిధులను ఆపేసింది. గవర్నమెంట్ రాగానే మరి ఆ నిధులు అయితే విడుదల చేయాలి కదా, మరి ఆ నిధులను ఏడిపోయినాయి అంటే వాళ్ళ మంత్రులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అకౌంట్లోకి, కుమ్మరెడ్డి కంపెనీల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. రైతులకు ఇప్పటికి కూడా రైతు బంధు అనేది ఇవ్వలేదు. అవి పక్కన పెడితే రైతు బంధు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ధాన్యం వస్తుంది. మొన్న ఆల్రెడీ వానాకాలం వచ్చినటువంటి పంటను కొనలేదు, 500 రూపాయల బోనస్ ఇచ్చి. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ పంట నష్టపోయారు, ధాన్యం ఇస్తారు. ఒక్కొక్క రైతుకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున ఇస్తే ఎంత లేదన్నా కానీ మీకంటే ఒక ఎకరం పొలంలో 30 నుంచి 40 క్వింటాల ధాన్యం పండుతుంది. అంటే 20,000 రూపాయలు, 15,000 నుంచి 20,000 రూపాయలు. నువ్వు బస్ కిరాయిలు ఎంత పెట్టుకొని పోయినా కానీ మా అంటే 1,000 రూపాయలు అయితే కావచ్చు, కానీ 19,000 రూపాయలు నష్టపోయినట్టే కదా. అంటే నీ పథకాలు, నీవు చెప్పేటువంటి హామీలు ఎంత అబద్ధపు హామీలు. 200 యూనిట్ల దాకా ఫ్రీ అన్నావు, సరే సంతోషం. మరి 201 కాగానే మొత్తం బిల్ అంతా వేస్తాను కదా. వేసినప్పుడు మా అంటే 200 రూపాయలు కడతాం కావచ్చు, 300 రూపాయలు కడతాం, 500 రూపాయలు అనుకో. మరి ఈ మిగతా మా పైసలన్నీ ఎవరు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తారు. ఇవన్నీ ఒక అంశం అయితే ఇంకో కొత్త అంశాన్ని తీసుకొస్తారు ఇప్పుడు. రేపు రాబోయే ఎలక్షన్లలో మనం తీసుకొచ్చే అంశం ఏందో తెలుసా మన వాళ్ళు? అయితే కాంగ్రెస్ పార్టీకి ఏరి లేకపోతే బీజేపీ పార్టీకి ఏరి బీఆర్ఎస్కి ఏముంటుంది అని చెప్పేసి కూడా అంటారు. ఇది రాష్ట్ర పార్టీ కదా, మరి కేంద్రంలో ఎట్లా తీసుకొస్తాయి నిధులు అని చెప్పేసి అంటారు. నేను ఒక్కడే చెప్తున్నా సమాధానం. ఈరోజు కేంద్రంలో నిధులు ఎట్లా తీసుకొస్తాయి? తమిళనాడుకి ఎట్లా వస్తున్నాయి, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా వస్తున్నాయి? ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీలు లేవు కదా, తమిళనాడులో జాతీయ పార్టీ లేవు కదా, ఒరిస్సాలో జాతీయ పార్టీ లేదు కదా, వెస్ట్ బెంగాల్లో జాతీయ పార్టీ లేదు కదా, మరి నిధులు వస్తలేవా? ఆగినాయా? అంటే వీళ్ళు ఎంతసేపు ఒక బ్లఫ్ చేయడానికి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అబద్ధ హామీలు ఇస్తుంది. బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? దేవుడిని రెచ్చగొడుతుంది. దేవుడు అందరికి దేవుడే, మనందరం హిందువులమే, మనందరం మొక్కుతూనే ఉంటాం. కానీ దాన్ని ఏం చేస్తారు? మత ఘర్షణల వైపు లేకపోతే అది దేవుని వైపు తీసుకుపోవడం ద్వారా ఓటును డ్రా చేయడానికి ట్రై చేస్తారు. నేను ఒకటే అంటున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కోతలు స్టార్ట్ అయింది. ప్రధానంగా ఒక సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతుందో తెలుసా అండి? ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో, చాలామంది కోవిడ్ టైంలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, అందరూ కూడా ఇంటి దగ్గర ఉండే పని చేసుకుంటారు. ఈరోజు కరెంటు కోతలు గురవుతున్నాయి. కరెంటు కోతలు గురైనప్పుడు ఏం చేయాలి? వాళ్ళు కంపల్సరీ ఇన్వెస్టర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి, జనరేటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వైఫై ఆగిపోతుంది, సిస్టమ్ ఆగిపోతుంది. సిస్టమ్ కంటే బ్యాకప్ ఉంటుంది, కానీ వైఫై కూడా ఆగిపోతుంది కదా. కాబట్టి ఇవన్నీ సమస్యలు అవుతున్నాయి. అదేవిధంగా రైతులకు ఏమవుతుంది? కరెంటు ఫ్లక్చువేషన్ తోటి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, అండర్ గ్రౌండ్ వేసినటువంటి పైపుల ప్రెజర్ తోటి పలిగిపోతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైంది? ఈ 10 ఏళ్లలో ఈ కష్టాలు లేకుండే, ఎవరికి కూడా 10 ఏళ్లలో నీటి కష్టాలు లేకుండే, లేకపోతే మీకు కరెంటు కష్టాలు లేకుండే, ఇవన్నీ లేకుండే. మరి ఇవన్నీ కేసీఆర్ ఈ రోజు ఎంపీకి సీట్ వేస్తే ఓటేస్తే మనం గెలుస్తామంటే ఎస్ తప్పకుండా. ఎందుకు గెలుస్తామంటే ఎంపీలుగా మా రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఓడిపోయారు కదా అని చెప్పేసి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎస్ ఇగో ఎంపీలు గెలిచినాం, మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పడానికి మేము గెలిచినామని చెప్పడానికి ఈరోజు కంపల్సరీ బీఆర్ఎస్కి వేసుకోవాలి. ఇంకోటి చెప్తున్నా, ఈ ఓటు ద్వారా, ఈ రాబోయే ఎలక్షన్ల ద్వారా కేసీఆర్ గారిని, తెలంగాణను మనం బతికించుకుంటేనే రేపు పొద్దుగాల మనకు కలబడేటువంటి ధైర్యం ఉంటుంది. గతంలో మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు, ఇక్కడ ఎంపీ పదవి కూడా రాని మళ్ళీ గెలిపించారు. మనం గెలిపించినా కదా కొట్లాడితేనే కదా తెలంగాణ వచ్చింది. అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, కొట్లాటోళ్ళు కావాలి. ఆ కొట్లాడే దమ్మున్నటువంటి నాయకుడు మా కేసీఆర్ గారు. రైట్. ఇప్పుడు అదే అవకాశం లోక్సభలో చూపించాలి. లోక్సభలో ఏదైతే మీరు అనుకుంటారో, ఏదైతే జరిగిందో ఈరోజు ఆ జరిగిన దానికి ఒక్కడే చెప్తున్నా, ఎప్పుడైతే నల్గొండ బహిరంగ సభ పెట్టిరో కేసీఆర్ గారు, వెంటనే మేము కృష్ణా బోర్డుకు మేము అప్పచెప్తలేమని రాశారు, అయినా కానీ అప్పచెప్పేసారు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు ఎప్పుడైతే పొలం బాట పట్టిరో, కేసీఆర్ గారు బాట పట్టిన అప్పటిదాకా బీజేపీలో కనిపించలేదా? కేసీఆర్ గారు ఎటు పోతే అటు ఆ బాట పట్టుకుంటారు. కేసీఆర్ గారు సిరిసిల్ల ఏదైతే ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ గారు అక్కడ దీక్ష. రైట్. జమలుద్దీన్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల గడువు పెట్టుకొని తమకు తాము ఒక సెల్ఫ్ గోల్ చేసుకుంది అన్నారు. ఆ సెల్ఫ్ గోల్ వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నష్టం మూటగట్టుకునే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయలేకపోయినారో, జనరల్గా ఏదైనా మేనిఫెస్టోలో పెడితే దానికి 5 సంవత్సరాల టైంలో మేము పూర్తి చేస్తామని చెప్పాలి. కానీ వాళ్ళు 100 రోజుల్లో చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. వీళ్ళు 100 రోజులు కాదు కదా, 120 రోజులైనా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేకపోయారు. మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, దిక్కు దివానం లేదు దానికి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, దిక్కు దివానం లేదు దానికి. దాంతో పాటు ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని చూసినప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు ఏమర్థమైంది అని అంటే, అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక
టీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులను అరువు తెచ్చుకొని బదలు తెచ్చుకొని వీళ్ళు పోటీ చేస్తున్నారు. ఇలా వీళ్ళకి అసలు ఎంపీ పోటీ చేయడానికి ఇంత పెద్ద 100 సంవత్సరాల చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైపోయిన పరిస్థితి ఏర్పడ్డది అన్నది కూడా ఒక ప్రజల మీద ఇంపాక్ట్ ఉన్నది. దాంతో పాటు ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఏదైతే వీళ్ళు మన దగ్గర ఉన్నటువంటి డ్యాములు అప్పజెప్తామన్న నిర్ణయం తీసుకున్నారో దానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారు పోరాటం చేస్తా అని చెప్పి సభ పెట్టిరో దాంతోని కూడా ప్రజలకు మళ్లీ ఒక పునర్నమ్మకం కలిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ, అది కేసీఆర్ గారి నాయకత్వం మాత్రమే. రేపు పార్లమెంట్లో ఏదైనా మన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్ణయం జరిగితే దానికి తప్పకుండా కేసీఆర్ గారు మాత్రమే అడ్డుకోగలుగుతారు, పోరాడగలుగుతారు. కానీ ఈ ఒకవేళ తప్పిపోయి బీజేపీ కోటేస్తేనా గత 5 సంవత్సరాలు చూసిరు ఈ 4 యాక్సిడెంటల్ ఎంపీలు ఎవరైతే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏమీ చేయలేదు, విభజన హామీలను అమలు చేయలేకపోయారు, తెలంగాణకు ప్రత్యేకంగా రావాల్సిన నిధులు తేలేకపోయినరు, కనీసం నవోదయ పాఠశాలలు తేలేకపోయినరు, మెడికల్ కాలేజీలు తేలేకపోయారు, పూర్తిగా విఫలం చెందిరు. ఒక కేంద్ర మంత్రి ఉండి కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణకు ఏం చేయలేకపోయారు. సరే మరి ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్న బీజేపీతోని కొట్లాడుతుందా అంటే ఈ రేవంత్ రెడ్డి గారు ముందే అస్త్ర సన్యాసం చేసిరు. మోడీ గారి కాళ్ళ దగ్గర వారు మీరు బడే భాయ్ ఉన్నారు, నేను చోటే భాయ్, నేను గుజరాత్ మోడల్ అమలు చేస్తా అని చెప్పి ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండో ఇక్కడ ప్రజలకు అర్థమైంది ఈయన మోడీ గారి మీదట మోకరిల్లిండు. రేపు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్తే కూడా ఈయన కొట్లాడలేడు, ఈయన ఎంతసేపు కాళ్ళ బేరానికి పోతాడు మోడీ గారి దగ్గరికి. కాబట్టి ఈయన కోటేసిన లాభం లేదు. రేపు ఒకవేళ కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఏమున్నా జమిలీ అంటే ఈ అలయన్స్ గవర్నమెంటే ఫామ్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఆ సందర్భంలో ఒక కీ ప్లేయర్ గా కీ రోల్ ప్లే చేసే విధంగా మన బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మనం కాపాడుకోగలుగుతామన్న ఒక నమ్మకం కూడా ప్రజల్లో కలిగింది. ఇది కేవలం పార్టీ నాయకులు చేసిన కృషి కాకుండా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడం, వారికి డే టు డే యాక్టివిటీలో చాలా ఇబ్బంది ఏర్పడడం, ఈ ఏదైతే మార్పు కోరుకున్నారో అది కూడా రాకపోవడం, ఏదో జరుగుతుంది అనుకుంటే ఉల్టా తిరోగమన దిశలో జరగడం అన్నది ఇవన్నీ గమనించి మళ్లీ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డెఫినెట్ గా పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తాయి. గులాబీ బాస్ కేసీఆర్ గారు నేరుగా రంగంలోకి దిగారు. మన చేవెళ్ల బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయింది. అదే స్ఫూర్తితో రేపు మెదక్ బహిరంగ సభలో కేసీఆర్ గారు పాల్గొనబోతున్నారు. గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ నింపబోతున్నారు. రాకేష్ గారు, మొత్తం ఇప్పటికే 17 డిక్లేర్ కావడం జరిగింది. సో దాంట్లో సామాజిక తూకం అనేది ఎట్లా పాటించింది? ప్రధానంగా ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీ 50% అంటే 5 సీట్లు రిజర్వ్స్ కాన్స్టిట్యున్సీ తీసేస్తే, మనకు 2 ఎస్టీ కాన్స్టిట్యున్సీలు 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు తీసేస్తే మిగతా 12 స్థానాలలో 6 స్థానాలు బీసీలకు ఇచ్చినటువంటి ఘనత 50%, 50% బీసీలకు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. అది బాజిరెడ్డి గోవర్ధన్ కావచ్చు, లేకపోతే అదేవిధంగా గాలి అనిల్ గారు కావచ్చు, మన ఇక్కడ చేవెళ్ళ అభ్యర్థి మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు కావచ్చు, పద్మారావు గౌడ్ కావచ్చు. అంటే నేను ఏమంటానంటే ఎక్కడికక్కడ అంటే క్యామ మల్లేశన్న కావచ్చు, అంటే హైదరాబాద్ కూడా. కాబట్టి నేను ఏమంటానంటే అది బీసీలకు 6%, 12లో 6 ఇచ్చినటువంటి దాఖలాలు. అదేవిధంగా మనం తీసుకుంటే ఎస్టీ సీట్లలో కూడా ఒకటి గిరిజన జాతులకు సంబంధించినటువంటి ఒకటి అక్కడ ఇవ్వడం జరిగింది. ఆత్రం సక్కు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండే, ఆయనకు మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, ఆయన ఎమ్మెల్యే పదవిని ఇయ్యంగా అంటే అక్కడి నుంచి తప్పుకోగానే కోలక్ష్మి గారు గెలవడం జరిగింది. ఆ స్థానాన్ని ఎంపీ స్థానం అక్కడ ఇవ్వడం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే లంబాడి అంటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కవితక్కకు ఇక్కడ ఇవ్వడం, ఏది మహబాద్లో ఇవ్వడం. అదేవిధంగా 3 ఎస్సీ స్థానాల్లో ఉంటే 2 ఎస్సీ స్థానాల్లో ఒకటి ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్ మాదిగ గారు కావచ్చు, అదేవిధంగా మనకి ఇక్కడ డాక్టర్ సుధీర్ గారు మాదిగ గారు కావచ్చు. అంటే 2 మాదిగ సమాజ వర్గానికి, ఒక మాల సామాజిక వర్గానికి. అంటే ఎక్కడికక్కడ కూర్పు విషయంలో కూడా పరిపూర్ణమైనటువంటి కూర్పు తీసుకొచ్చి సామాజిక తెలంగాణ ఎట్లుంటుంది అంటే అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలోనే కనిపిస్తుంది. ఆ విధంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎందుకు మనం గెలవాలి, పదే ప్రశ్న. ఇది ఎందుకు ప్రశ్నలు లేవనెత్తున్నామంటే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, లేవనెత్తే ప్రశ్ననే ప్రజల్లో ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు బీజేపీ పార్టీ 303 స్థానాలు గెలిచింది, అంతకంటే ఎక్కువ గెలవదిగా. ఈసారి ఉత్తర భారతదేశంలో వాళ్ళు గెలిచే పరిస్థితి కూడా లేదు. తప్పకుండా రేపు పొద్దుగాల ఇప్పుడు 2 ఎంపీ స్థానాలు మనం ఆ రోజు గెలిచినటువంటి 5 ఎంపీ స్థానాలు, 5 ఎంపీ స్థానాల తర్వాత మనం గెలిచిన 2 ఎంపీ స్థానాలు అయినా కానీ తెలంగాణ తెచ్చుకున్నామా లేదా కేసీఆర్ గారి నాయకత్వంలో? అంటే పోరాడేటటువంటి తత్వం ఉన్న వాళ్ళు ఒకరున్నారా ఇద్దరున్నారా కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఈరోజు కేసీఆర్ గారు ఒక అర్జునుని లెక్క, అంటే పద్మవ్యూహాన్ని ఛేదించడమే కావచ్చు,
ఆ కురుక్షేత్రాన్ని గెలిపించింది అర్జున్ లెక్కని మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఈరోజు మళ్ళొకసారి ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులే కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేపించడంలో కావచ్చు, కేసీఆర్ గారు తప్పకుండా కేసీఆర్ గారిని అంటే ఆ ధైర్యం దమ్ము ఇవ్వాల్సిన ఏది ప్రజలే. కాబట్టి వాళ్ళ ఓటు ద్వారా అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏదైతే మాస్టర్కి ఒకటి ఏదైతే ఉందో ఆ మాస్టర్కి యూజ్ చేసి ఈరోజు మీరు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. ఎందుకంటే దయచేసి ఒకటే వేడుకుంటున్నా, ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి యువత కావచ్చు, సరే కొంతవరకు బీజేపీ ప్రభావితం ఉంటుంది అని చెప్పినా కానీ ఒకటే మాట చెప్తాను, కానీ తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు కదా మనకు. మరి తాగడానికి నీళ్ళు దొరకనప్పుడు ఎవరైనా ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నారు, అరే వేములవాడ ఏదైతే ధర్మగుండం ఉంటుందో దాంట్లో నీళ్ళు లేని పరిస్థితి అండి, దాని గురించి కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాం. 10 ఏళ్లలో ఒక్కరోజు కూడా గుండంలో నీళ్ళు ఎండిపోయిన దాఖలాలు లేవు. ఈరోజు నీళ్ళు ఎండిపోయినటువంటి దాఖలు. వేములవాడలో కూడా ఒక పుణ్యక్షేత్రంలో కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి మంచినీళ్ళు ఇస్తారు. అంటే నేను ఏమంటున్నా, ఆయన ఎంపీ స్థానంలో ఉన్న దగ్గర కేంద్రం నుంచి వెళ్ళి రూపాయి నిధులు తీసుకురాలి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళి మన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్ అభివృద్ధికో లేకపోతే మన తెలంగాణ అభివృద్ధికో ఆయన తీసుకొచ్చిన నిధులు ఏందో చెప్పండి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే నిన్న ఏది కిషన్ రెడ్డి గారు రైతు దీక్ష చేస్తారు. అరే 100 రోజుల నుంచి 3 నల్ల చట్టాలు తీసుకొని సంవత్సరం రోజులు రైతులను రోడ్ల మీద కూర్చొని పెట్టారు. ఈ రోజు కూడా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని ధర్నా చేస్తున్నారు. మాట్లాడరు వాళ్ళు. జమీరుద్దీన్ గారు, బీజేపీ మొత్తం మెజారిటీ స్థానాలు గెలుస్తామని బీజేపీ చెప్తుంది. మరోపక్క ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ఏమో మా 100 రోజుల పరిపాలనకు ఇది రెఫరెండం, 14 స్థానాలను మేము విజయం సాధిస్తామనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఈ రెండు పార్టీలకు సంబంధించిన ఒక కోణాన్ని కేటీఆర్ గారు పదే చెప్తున్నారు. బీజేపీ గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల చాలా బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్వయంగా మోడీకి సపోర్ట్ చేస్తూ ఆఫ్ కోర్స్ అలా అదొకటి ఉంది. ఆ కోణాన్ని ఎట్లా విశ్లేషించుకోవచ్చు? ఈ కోణం మీద తెలంగాణ ప్రజలందరూ కూడా దృష్టి పెట్టిరు, దీన్ని గమనిస్తూ ఉన్నారు. వాస్తవంగా గత ఎన్నికల్లో 5 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే 4 ఎంపీ స్థానాలను బీజేపీ గెలిచిందో వీళ్ళు ఎందుకు గెలిపించినమా అని చెప్పి ఆయా నియోజకవర్గాల ప్రజలు బాధపడ్డారు. ఎందుకనంటే ఈ 4 ఎంపీలు గెలిచిన వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతానికి ఏమాత్రం లాభం చేకూర్చే పథకాలు తేలేకపోయారు, నిధులు తేలేకపోయారు, విభజన హామీలను అమలు చేయించలేకపోయారు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి పార్లమెంట్లో గలం వినిపించలేకపోయారు. కాబట్టి ఆ 4 కాదు, మొత్తం బీజేపీ పార్టీనే తెలంగాణ ప్రజలు తిరస్కరించున్నారు. కానీ ఈ బడే భాయ్ ఛోటే భాయ్ బంధం ఏదైతే ఏర్పడ్డదో ఇది గత 5 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లోనే కరీంనగర్ మరియు నిజామాబాద్ సీట్లలో పొన్నం ప్రభాకర్ గారు ఏ రోజైతే ఈ రోజు మంత్రిగా ఉన్నారో వారు ఆ రోజు డిపాజిట్ కోల్పోయారు ఎంపీగా. మధు యాష్కి గౌడ్ గారు కూడా నిజామాబాద్లో డిపాజిట్ కోల్పోయారు. వాళ్ళిద్దరు డిపాజిట్ కోల్పోవడంతోనే ఆ రోజు ఇక్కడ 2 జాగాల్లో బీజేపీ గెలవడం జరిగింది. ఈ ప్రయోగాన్ని వారు మళ్ళీ కొన్ని స్థానాల్లో కూడా అమలు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మనం సికింద్రాబాద్ తీసుకున్నట్టయితే సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డి గారిని గెలిపించడం కొరకే ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడో తాండూరు నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మల్కాజ్గిరిలో కూడా ఈటల రాజేందర్ గారిని గెలిపించాలన్న ఉద్దేశంతోనే స్థానికేతరుడైన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ మల్కాజ్గిరిలో పోటీ చేపిస్తా ఉన్నారు. కరీంనగర్ సీట్లో ఈ రోజు వరకు కూడా అంటే కేవలం 28 రోజులు మిగిలి ఉంది ఎన్నికలకు, ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించలే. అంటే ఈ చీకట్ల దొంగలు చేతులు కలుపుకున్నారు అన్న విషయం ప్రజలకు అర్థమైంది. దీంతో పాటు ఇంకోటి ఏమర్థమైంది అనంటే ఏదైతే ఈ టికెట్ల కేటాయింపులో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వర్గాలను దూరం చేసుకున్నది. ఉదాహరణకు మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడంతో ఈ రోజు మాదిగ సామాజిక వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. వారు కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటేసే పరిస్థితి లేదు. ఈ రోజు మైనారిటీలు కూడా వారు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఓటేసే పరిస్థితి లేదు. ఎందుకనంటే బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో తప్ప వేరే ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా ప్రతి క్యాబినెట్లో ఒక మైనారిటీ మంత్రి ఉంటాడు. ఈ రోజు గత 4 నెలల నుంచి వెళ్ళి మైనారిటీకి స్థానం కల్పించకుండా ఈ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో ఏదైతే మైనారిటీలను అవమానించారో ఈ మైనారిటీ వర్గాలు కూడా దూరమైనవి. అదేవిధంగా బడ్జెట్ లో 4,000 కోట్లు మైనారిటీలకు బడ్జెట్ పెడతానన్నాడు, మైనారిటీ సప్లాన్ అమలు చేస్తా అన్నాడు, ఏది కూడా చేయలేదు. కాబట్టి ఎస్సీలు మైనారిటీలు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి. ఈ బహిరంగంగా ఏదైతే వీళ్ళ ములాఖాత్ ఉన్నదో బీజేపీ అండ్ కాంగ్రెస్ ది ఇది కూడా గమనిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఇది కాంగ్రెస్ కోటేసినా బీజేపీకి వేసినట్టే, బీజేపీ కోటేసినా కాంగ్రెస్ వేసినట్టే. ఈ 2 పార్టీలకు ఓటేసి
మనము మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టుకునే కంటే మన రాష్ట్ర ప్రయోజనాలను రేపు కాపాడడానికి పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకై నిలబడడానికి మనం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఓటేస్తే మాత్రమే మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారు, మన కొరకు కొట్లాడి నిధులు తీసుకొస్తారు. రేపు మంచికైనా చెడుకైనా ఊర్లలో చెప్పుకుంటారు, మంటలకైనా ఇంట్లోడు కావాలని చెప్పి. రేపు ఏ పనికైనా ఇంటి మనిషి. ఇది బీఆర్ఎస్ అనేది మన తెలంగాణ ఇంటి పార్టీ కాబట్టి దీన్ని తప్పకుండా గెలిపించుకుంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. రైట్. రాకేష్ గారు, మొన్న చెవెళ్ళ సభ, రేపు మెదక్ సభ, తర్వాతకి ఒక్కొక్క షెడ్యూల్గా అనేది జరుగుతూ ఉంటుంది. కేసీఆర్ గారి బహిరంగ సభలు కావచ్చు, రోడ్ షోస్లు కూడా పాల్గొంటారని చెప్తున్నారు. సో టోటల్గా ఈ 17 లోక్సభ స్థానాల్లో జనాన్ని కదిలించడం కోసం ఇందాక మీరు చెప్పినట్టుగా ఢిల్లీలో మన హక్కులు సాధించబడాలంటే, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలమంటే ఢిల్లీలో పార్లమెంట్లో డెఫినెట్గా బీఆర్ఎస్ గలం ఉండాలి అన్న అవగాహన మరింతగా ఎట్లా కల్పించబోతున్నారు? కంక్లూడింగ్ చెప్పండి. ఒకటే చెప్తున్నాను సార్, గతంలో ఏదైతే 10 సంవత్సరాల్లో లేని తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు, కరెంటు కష్టాలు మళ్ళీ మొదలైనాయి. కాంగ్రెస్ పాలనలో మళ్ళీ ఎన్కౌంటర్లు మొదలైనవి, మళ్ళీ రైతు ఆత్మహత్యలు మొదలైనవి. ఇవన్నిటిని నివారించాలంటే ఒక బలమైన నాయకుడు ప్రజల గొంతుకై నిలవాలి. ఆ ప్రజల గొంతుకై నిలిచేటువంటి నాయకుడే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏదైతే ఈరోజు దేశం మొత్తంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఈరోజు కేసీఆర్ కిట్లు ఆగిపోయినాయండి. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసూతి ఆగిపోయినాయి, డెలివరీలు బంద్ చేసిర్రు. కాబట్టి నేను ఏమంటానంటే ఇవన్నీ పథకాలు మళ్ళొకసారి అమలు చేయాలంటే తప్పకుండా ఎలక్షన్ కోడ్ చూపిస్తారేమో. ఎలక్షన్ కోడ్ కొత్త పథకం పెట్టడానికి ఎలక్షన్ కోడ్ సార్. పాత పథకానికి ఎలక్షన్ కోడ్ ఏముంటుంది రాజేష్ గారు? పాత పథకమే కదా అంతా. ఏది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, లేకపోతే బిడ్డ పుడితే 13,000, కొడుకు పుడితే 12,000 రూపాయలు, కేసీఆర్ కిట్టు, ఇవన్నీ హాస్పిటల్ ఇచ్చేది కదా, అవన్నీ బంద్ చేసిర్రు. కాబట్టి నేనే రైతు బంధుకి ఏమైందండి? లాస్ట్ విడత రైతు బంధు కదా, ఇప్పుడు కొత్తగా వేసేది కాదు కదా. ఇప్పుడు మళ్ళీ వేయాలి రైతు బంధు. పాతదే దిక్కు లేదు. అసలు వాళ్ళు వేయకుండా పైసలు మొత్తం ఏమైనా కూడా చెప్తలేరు. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ప్రశ్నించాలంటే తప్పకుండా కేసీఆర్. ఎందుకు ఆ రోజు కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా గెలిపించి కేసీఆర్ అయితేనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తారని ఒక నమ్మకం. అదేవిధంగా ఈరోజు సాగునీరు, తాగునీరు రావాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యం. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. వన్ సైడ్గా కేసీఆర్ సైడ్ ర్యాలీ కావడానికి, బీఆర్ఎస్ పార్టీని అద్భుతమైన విజయం సాధించడానికి ఈరోజు సిద్ధమున్నారు. కేసీఆర్ గారు అంటే ఏదైతే నాయకత్వం వహించి ఈరోజు ముందర తీసుకుపోతుర్రో ఆయన, అంటే నిజంగా కూడా ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన పోరాటానికి ఆయన నిరంతరం ప్రజల్లోనే ఉంటుంది. కాబట్టి తప్పకుండా రాబోయే ఎలక్షన్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తాం. డబుల్ డిజిట్ అంటే 10 కంటే ఎక్కువ స్థానాలు మేము కైవసం చేసుకుంటాం సంపూర్ణ విశ్వాసం ఉందండి. రైట్. అంటే పదే కేటీఆర్ ఈ మధ్యలో చెప్తున్నారు, లోక్సభ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయ్యే ఫస్ట్ పర్సన్ అనేది ఒక మాట చెప్తున్నారు. మీకు ఒకటే మాట చెప్తున్నా, కేటీఆర్ గారు చెప్పింది కదండి. కేటీఆర్ గారు చెప్పకముందే దాని గురించి వాళ్ళ ఎవరు బీజేపీ పార్టీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. నిన్న ధరంపురి అరవింద్ గారు చెప్పారు. ఎంపీ ఉన్నటువంటి అందరూ కూడా బీజేపీలోకి వస్తారని చెప్తారు. ఇంతకుముందు మన జమీల్ భాయ్ చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇంతవరకు ఒక మైనార్టీ మంత్రి లేడు, మరి ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు క్యాబినెట్లో పెట్టాలి కదా. నేనేమంటానంటే అందరి ముందట 10 రోజులు అయితే ఎలక్షన్లు ఉన్నాక బడే బాయ్ అని చెప్పేసి దండం పెట్టుకున్నంటే దాని మీనింగ్ ఏంది? నేను మీ దాంట్లోకి వస్తున్నాను, నన్ను ఆహ్వానించాను అని చెప్పుకున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక్కటే చెప్తున్నా, తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించదు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేయకపోతే మాత్రం ప్రజలు తప్పకుండా వీళ్ళను తరిమి కొడతారని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. రైట్. ఇక పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఒక పడి లేచిన కెరటంలాగా దూసుకెళ్తోంది, బలం పుంజుకుంటోంది. మొన్న చెవెళ్ల బహిరంగ సభలో కేసీఆర్ గారి స్పీచ్తో మళ్ళీ ఒకసారి గులాబీ స్టేడియంలో ఉత్తేజం కలిగింది. అదే స్పీడ్ని, అదే ఉత్తేజాన్ని రేపు మెదక్లో, తర్వాత జరగబోయే అనేక సభల్లో, అనేక రోడ్ షోల్లో కూడా చూపించి లోక్సభ ఎన్నికల్లో మంచి స్థానాల్లో ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది బీఆర్ఎస్ అనే ధీమా అనేది వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ తిరుమల రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మొహమ్మద్ జమీలుద్దీన్ గారు. ఇది ఇవాల్టి ప్రత్యేక చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.